నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రక్. ప్రస్తుతం అంత పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండిపోతుంది. మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే రమ్మ. మేడం, ఆగస్టు నెలలో సింహరాశి వారందరికీ ఈ విధంగా ఉండిపోతుంది. సింహరాశి వారికి 1st to 15th కనుక పరిగణనలోకి తీసుకున్నట్లయితే, మీకు సూర్య సంచారం కనుక పరిగణనలోకి తీసుకున్నట్లయితే 1st to 15th ఓకే, మీకు పర్వాలేదు, బాగానే ఉంటుంది. మీకు 12వ స్థానంలో సంచరిస్తారు కాబట్టి. తర్వాత 16th to 31st కనుక తీసుకున్నట్లయితే ఓవరాల్గా మంత్ మొత్తం కలిపేస్తాను. మీకు విభజించడానికి పెద్దగా ఇక్కడ ఏమీ ఆస్కారం కనిపించట్లేదు. సో ఓవరాల్గా చెప్తాను. మీకు సింహరాశి వాళ్ళకి టోటల్గా టెంపర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నెల కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి, మొండితనం ఎక్కువగా ఉంటుంది, తర్వాత యాటిట్యూడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా సరే మిమ్మల్ని కాస్త కంట్రోల్లో ఉండమని చెప్పడానికి కానివ్వండి, లేకపోతే మీ వల్ల మనసు వాళ్ళకి బాధపడటం కానివ్వండి, ఇలా జరిగిందని మీకు చెప్పడం కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో అలాంటివి జరగకుండా చాలా జాగ్రత్త పడండి. అండ్ ఎక్కువ కూడా దుర్భాష ఆడకుండా కానివ్వండి, మీ కోపం వ్యక్తపరచకుండా ఉండడానికి, శాంతంగా ఉండడానికి ప్రతిరోజు ఆదిత్య హృదయం మాత్రం చదవండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం, జ్వరాలు రావడం చూస్తూ ఉంటారు ఈ టైంలో మీకు. తర్వాత అంటే బాడీ టెంపరేచర్ పెరగడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు. తర్వాత సెకండ్ హాఫ్లో ఏమవుతుందంటే స్కిన్ ర్యాషెస్, మచ్చలు, తర్వాత దురదలు, దద్దుర్లు, చిన్నది పెద్దది అవ్వడం, దానికి తర్వాత ఇంకేంటో అవ్వడం, అలాంటివి చేస్తుంటారు. భయం ఏం లేదు, ఏమీ అవ్వదు. ఆదిత్య హృదయం చదువుకోండి, ప్రతిరోజు చదువుకోండి, ఏమవ్వదు. తర్వాత ఈశ్వర అభిషేకం చేసేటప్పుడు బిల్వపత్రాలతో అభిషేకం చేయండి. బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే చాలా వరకు నార్మల్గా చక్కగా అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. బిల్వపత్రాలతో పాటు తెల్లటి వెన్నపూస ఉంటుంది కదా, తెల్లటి వెన్నపూస, తెల్లటి అంటే స్వచ్ఛమైన వెన్నపూస అయితేనే తెల్లగా చక్కగా ఉంటుంది. సో ఆ వెన్నపూస మాత్రం చాలా చక్కగా వినియోగించి ఈశ్వరుడికి కొంచెం పైన శివలింగం చేసేటప్పుడు గుళ్ళో ప్రాంగణంలో మనం ఎప్పుడైనా ఈశ్వరాభిషేకం చేసుకోవాలంటే మనకు కూడా చక్కగా సౌకర్యంగా ఈ గుడి కమిటీ వాళ్ళందరూ చాలా చక్కగా ఏర్పరిచి ఈ మధ్యకాలంలో ఉంటున్నాయి కాబట్టి చాలా చక్కగా అక్కడ మీరు ఈశ్వరుడికి పెట్టండి. ఈశ్వరుడికి వెన్నపూస అలంకరించమన్నాను కదా అని చెప్పేసి మొత్తం లింగాకారానికి మొత్తానికి పూసేసి అదంతా నాట్ సో బ్యూటిఫుల్గా ఉండేటట్టుగా చేయకండి. నాట్ సో బ్యూటిఫుల్. ఐ డోంట్ లైక్ యూజింగ్ ఎనీ నెగటివ్ వర్డ్స్. సో అలా చేయకుండా మీరు చిన్నగా ఆయనకి పైన ఆ స్థానంలోనే చక్కగా చేసేసి పెట్టండి. ఓకే, ఎంత అప్లై చేసామని కాదండి, భక్తితో ఎంత చక్కగా శ్రద్ధగా చేసామనేది ఇంపార్టెంట్. అలా చేసుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఈ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఏ యాంగర్ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చాలా కంట్రోల్లోకి వచ్చేస్తాయి, ప్రాబ్లం ఉండదు. అప్పుడు జాగ్రత్త. ఈ మంత్ ఒక్కటి జాగ్రత్తగా ఉండండి సింహరాశి వాళ్ళు. ఈ మంత్ సెప్టెంబర్ 15th వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. ఫైనాన్షియలీ కూడా చాలా బాగానే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే కోపతాపాలు, యాటిట్యూడ్ ఇష్యూస్ బిజినెస్లో చూపించామనుకోండి, కస్టమర్స్, క్లయింట్స్ దగ్గర కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో అటువంటి ఆస్కారాలు అంటే అటువంటి వృత్తి వ్యాపారాలలో ఎవరైనా ఉంటే క్లయింట్కి ఫ్రంట్ ఫేస్ మీకు ఉంటున్నట్లుగా ఉంటే అప్పుడు మీరు టెంపర్మెంట్ ఇష్యూస్ కొంచెం తగ్గించుకున్నట్లయితే బాగుంటుంది. అదే మీరు ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు, బాస్కి నువ్వెంత అన్నావు అనుకోండి, వాడు పక్క రోజే ఏదో ఒక లెటరు మనకి రాత్రి నిద్ర హరింపజేసుకుని మరీ లవ్ లెటర్ రాస్తాడు. సో ఈ సెప్టెంబర్ 15th దాకా నో లవ్ లెటర్స్. సో అక్కడ దాకా కొంచెం కంట్రోల్గా ఉంటే సరిపోతుంది. ఓకే, నమస్తే.